రెడీ. అందరికీ మరణాత బైబిల్ మిషన్ కన్వెన్షన్ కీర్తన పుస్తకంలో నుండి 25వ నంబర్ పాట పాడుకుంటాం. నేనేల భయపడవలెను, నేనేల చింతించవలెను, నేనేల భయపడవలెను, నేనేల చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నా దేహములో నీ దేహము ఉన్నది ఆశ్చర్యముగా, నా దేహములో నీ దేహము ఉన్నది ఆశ్చర్యముగా, గానాన్ని నేల భయపడవలెను, నేనేల చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళనేరావుగా, చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళనేరావుగా, బ్రతికిన చేపనై బాటముగా శ్రమలకెదురు నేగెదను, బ్రతికిన చేపనై బాటముగా శ్రమలకెదురు నేగెదను, గానాన్ని నేల భయపడవలెను, నేనేల చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. లూదారుకు తోడై ఉన్న తండ్రి దాసునికి తోడై ఉన్న కర్త, లూదారుకు తోడై ఉన్న తండ్రి దాసునికి తోడై ఉన్న కర్త, దీనుడనైనా నాకు తోడై సత్య సువార్తను ప్రకటించు, దీనుడనైనా నాకు తోడై ఉండి సత్య సువార్తను ప్రకటించును, గాన నేనేల భయపడవలెను, నేనేల చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని పాత నిబంధనలు ఉన్నటువంటి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చివర చదువుకుందాం. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా,
నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతం వచ్చే ఉన్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీ గొప్ప కృపను బట్టి బైబిల్ మిషన్ బాపట్లలో ఇటువంటి వాక్యమై వినే ధన్యత మాకు దయచేసినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన, మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలోని మాట్లాడుచున్నాడు అని గ్రంథములు వ్రాయించిన తండ్రి, మీరే నాతో మాతో మాట్లాడమని వాక్యమైన యేసు నామమున నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన గొప్ప కృపను బట్టి బైబిల్ మిషన్ బాపట్ల తరఫున మనం ఈ వాక్యము వినేటువంటి ధన్యత అనుగ్రహించి ఉన్నారు. వాక్యము వినుచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ కూడా బైబిల్ మిషన్ బాపట్ల తరఫున వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడి మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, గత వారం మనము యోబేలు గ్రంథం నుండి ధ్యానం జరిగించి ఉన్నాము. ఇప్పుడు మనము ఆమోసు గ్రంథం, ఎందుకంటే వీటిల్లో చివరి దినాల్లో ఇప్పుడు మనకు సంభవించి ఉన్నటువంటి దేశకాల పరిస్థితులకు అనుగుణమైనటువంటి వివరాలను దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారు, అన్యులైనటువంటి వారు శ్రమల పాలవుతారు, వాళ్ళకి శ్రమలు వస్తాయి, నరకం ఉన్నది వాళ్ళకని తెలుసుకుంటాం మనము మన జీవితకాలం అంతా. అయితే దేవుని ప్రజలైన వారికి ఎందుకు శ్రమలు వస్తున్నాయి? దేవుని ప్రజలైన వారికి వచ్చినాయి అనే విషయాన్ని మనము ఈ వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా, మన మాటలు కాదండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రారంభించినట్లయితే మనకు దమస్కును గురించి, గాజాను గురించి, తూరు, ఏదోము, అమ్మోనీయులు, మోయాబీయులు, ఇటువంటి అన్యులైన వారిని గురించి ప్రభు మాట్లాడుతూ, వారు చేసినటువంటి 3-4 సార్లు వారు చేసిన దోషమును బట్టి నేను వారి మీద అగ్ని వేసేదను, అది వాటి నగరులను దహించి వేయును అని వ్రాయబడి ఉన్నది. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి 1వ అధ్యాయములో ఈ విషయాలు చూసిన తర్వాత 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ చూసుకోండి. యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలైనగా చాలు. ఇక్కడ మనము 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. ప్రియులారా, ఇది ఎంత విచారకరమైన విషయం ఆలోచించండి. దేవుని ప్రజలమైన మనము మన ఇష్టమైన రీతిగా ఉంటున్నాము. అందుకనే ఈ చివరి దినాల్లో మనకు శ్రమలు వచ్చి పడినాయి, అన్యులకు మాదిరిగానే. 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చూసినట్లయితే, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించదను. యెరూషలేము అనేటువంటిది ఏంటి? దేవుని నివాసము. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, 6వ అధ్యాయం 19వ వచనములో మీ దేహము దేవుని ఆలయమని మీరెరుగరా అనే మాట చూస్తాం. అది మనమే. ఎవరైతే ఈ 3-4 సార్లు దోషం చేస్తున్నారో దేవునికి వ్యతిరేకంగా, వారి మీద అగ్ని వేయబోతున్నాడు దేవుడు. కనుక ప్రియమైన వారలారా, మరి ఆమోసు 2వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే,
దేవదారు వృక్షమంత ఎత్తైన వారిని, సింధూర వృక్షమంత బలము గల వారిని నాశనము చేశాను కదా మీ కొరకు, మీ కొరకు నాశనము చేసి తిని కదా అని 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఐగుప్తు నుండి మిమ్మును చాలు 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 ప్రియులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మును రప్పించి, ఇదిగో లోకమనే ఐగుప్తు నుండి మనలను రప్పించావు. ఇశ్రాయేలీలంటే మనమే. ప్రియులారా, 40 సంవత్సరాలు నడిపించింది కదా అని చెప్తూ ఉన్నారు. ఇంతకాలం మనం నడిపించారు. 2:11లో మీ కుమారులో కొందరిని ప్రవక్తలుగాను నాజీరులుగాను చేశాను కదా అని, ద్రాక్షారసము త్రాగవద్దని నేను చెప్పినప్పుడు మీరు ద్రాక్షారసం త్రాగించారు, ప్రవచింపవద్దని చెప్పారు వారిని. కనుక నేడున్న ఇశ్రాయేలీలు ఏముంది, డబ్బు ఎక్కువ వివరిస్తే వారి గురించి సేవకుడు మాట్లాడుకుంటూ ఉంటాడు. కనుక ఇక్కడ శిక్ష కనబడుతుంది చూడండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుని ప్రజలైన వారికి కలగబోయే శిక్షను గురించి ఇక్కడ చూస్తున్నాం మనం. ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అణగదొక్కునట్లు అణగదొక్కుతుంది. ఇది చాలా విచారకరమైన విషయం. మనము ఏ దేవుణ్ణైతే నమ్ముకొని ఉన్నామో, ఏ దేవుడైతే ప్రేమ, జాలి, దయ, కనికరము గల దేవుడని అనుకుంటున్నామో, ఆయన మాటలు ఈనాడు బహు కఠినముగా ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు ఇలాగే జరుగుద్ది అనుకోబాకండి. మన పితరులు సమాధానముగా వారి జీవితాలు వెళ్ళబుచ్చారు. ఇప్పుడు మనం కూడా అలాగే జరిగిపోద్దు అనుకోవద్దు. చివరి దినాల్లో ఉన్నాం మనము. 5వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాము. ఆమోసు గ్రంథం 5:2, కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరి అన్నిటికీ లేవదు, లేవనెత్తువాడు ఒకడును లేక భూమి మీద పడవేయబడి ఉన్నది. ఎంత విచారమో చూడండి. కన్యకైన ఇశ్రాయేలీల దేవుడు ఆయన. ఇశ్రాయేలీల కొరకు వచ్చారు. లోకంలో ఉన్న ప్రజలందరినీ ఇశ్రాయేలీలుగా చేయడానికి ఆయన వచ్చారు. అటువంటి ఇశ్రాయేలీలను గురించి కూలిపోయెను, ఆమె మరి అన్నటికీ లేవదు. ప్రియులారా, ఈ విచారకరమైన మాటలు ప్రభు తన ఆగ్రహమును బట్టి, కోపమును బట్టి తన ప్రజల మీద ఇదిగో ఇశ్రాయేలీల్లో 1000 మంది బయలుదేరి వెళ్ళి 100 మంది తిరిగి వస్తారట. 100 మంది బయలుదేరి వెళ్ళి 10 మంది మాత్రమే తిరిగి వస్తారట. ఎందుకంటే ఇదంతా కూడా చూడండి, 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యం అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించాడు దేవుని బిడ్డలైన మనలను. సమృద్ధిగా భోజనం చేస్తున్నాము, ఉన్నతమైన విద్యలు, ఉద్యోగాలు, ఆదాయము, బ్రహ్మాండంగా ఉంటున్నాము. దేవునిని మర్చిపోయాము, గర్వం వచ్చేసింది. ఇక్కడ 6వ అధ్యాయము మనం 7వ వచనంలో చూసినట్లయితే, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో 6వ అధ్యాయం 9వ వచనంలో బహు విచారకరమైన విషయాలు చూస్తున్నాము. 10 మంది మనుషులు నిన్నను వారును చత్తులు. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగినచో ఇంకెవరూ లేరన్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగినచో ఇంకెవరూ లేరు. ప్రియులారా, కరోనా అనేటువంటి దాని ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నాము. సేవకులైన వారు
కుటుంబాల్లో 2-3 వెళ్ళిపోయి ఉన్నారు ప్రియులారా. అన్యులు చనిపోతున్నారు కరోనా వలన. ఇశ్రాయేలీలు అనగా జీవగల దేవుని నమ్ముకున్నటువంటి మనము కూడా ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాము. ఆయన సేవకులు ఎందుకు చనిపోతున్నారు ప్రియులారా? ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము మనము 2వ వచనం చూద్దాం. భూమి మీద సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును శిక్షింతును. ప్రియులారా, నీ చేతిలో ఉన్న బైబిల్లో దేవుడు మనలను ప్రేమించినటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలే ఇవి, నా మాటలే కాదు. చూడండి, మరలా చదువుతాను నేను. ఆమోసు 3:2 భూమి మీద సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. ప్రియులారా, మనం అనుకుంటూ ఉన్నాము, అయ్యో దేవుని సేవకులు చనిపోతున్నారేంటి, ప్రార్థనా పరులు చనిపోతున్నారేంటి అని అనుకుంటున్నాము. జాగ్రత్త ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట వినండి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట. అనేకులు ప్రార్థనా పరులు, విశ్వాసులు, దేవుని సేవకులు చనిపోతున్నారు. ఈ వాక్యం వినుచున్న నీవు నేను బ్రతికున్నాము. వారు పాపం చేశారు, మనం నీతిమంతులం అని అనుకోవద్దు ప్రియులారా. దయచేసి అనుకోవద్దు. ఆయన ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనం జీవించి ఉన్నాము. ఆయన ఆలోచన ఎవరికి అర్థం కాదు. వారెందుకు చనిపోయారు, నీవెందుకు జీవించి ఉన్నావని దీర్ఘాలోచన చేయటది తప్పు. ప్రభు వాక్యంలో చెప్పున్నారు యెషయా గ్రంథంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదని చెప్పారు ప్రియులారా. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనంలో నేను చదువుతున్నాను. చూడండి, 5:16 చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను, గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడా అయ్యో శ్రమ అందరూ అంగలార్చుటకును రోదనము చేయుటకును నేర్పు గలవారిని పిలుతురు. ప్రియులారా, ఆయన సంచరించబోతూ ఉన్నాడట. ఎవరైనా ఇంతకాలం మనలను ప్రేమగా చూసినటువంటి ఆయన ప్రియులారా, ఇదిగో ప్రార్థన చేశాం మనము ఆయన సన్నిధిలో. అయ్యా, ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నీ ఉంటావన్నావు కదా, రండి అని ప్రార్థన చేశాం. వచ్చారు. మనం ఎట్లా ప్రార్థన చేసినా వచ్చేసారు, ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయనే ఉగ్రతా దినమున ఆయన కోపమును చూపించడానికి ఆయన వస్తున్నారు. ఇదిగో ఆయన సంచరించబోతుంటే ఎక్కడ భయంకరమైన దుఃఖము, వేదన, రోదన జరగబోతుందట ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండండి. 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నా జనులకు ఇశ్రాయేలీయులు అంతము వచ్చే ఉన్నది, నేనిక వారిని విచారణ చేయక మానను. ప్రియులారా, మనలను మనం పరీక్షించుకోవడానికి దేవుడు ఇదిగో ఇటువంటివి మన మధ్య ఉంచారు. 8వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రలాపములుగాను మార్చుదును, అందరి మొలల మీద గోనె పట్ట కట్టుకొని చేతును, అందరి తలలు బోడి చేసేదను, ఒకనికి కలువు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును, దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. ప్రియులారా, ఆలోచించండి. మందిరాలన్నీ మూతేసేశారు, మందిరాలన్నీ మూతబడిపోయినాయి, పాటలన్నీ ప్రలాపాలైపోయినాయి. ఓ బ్రహ్మాండంగా పాడేవారు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి. ఇదిగో వాక్యంలో ఉన్నదే నేను చదువుతున్నాను ప్రియులారా, నా సొంత మాటలు కాదు. ఆమోసు 8:10
మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రలాపములుగాను మార్చుదు. అందరి మొలల మీద గోనె పట్ట కట్టుకొని చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఎంతమంది గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు ఆలోచించండి. ప్రియమైన వాళ్ళారా, చనిపోయారు, వారు చనిపోయారు, వీరు చనిపోయారు, మాకేం పర్వాలేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్తగా ఉండు. ఇంతకాలము లోకానికి, శరీరానికి, సాతానుకు సేవ చేశావు. ఇప్పుడైనా నిజముగా నీ దేవుని వెంబడించు, ప్రార్థించు, వాక్యం చదువు. ప్రియులారా, 8వ అధ్యాయము 10వ వచనము బహుఘోరముగా ఉన్నది. ఇదిగో పాటలు ఎలా ఉన్నాయి? సినిమా స్టైల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి. ప్రియులారా, అసలు ఆ పాట అర్థం కాదు. ఇది ఒక ఆచారం అయిపోయింది. ఇదిగో ఆరాధన చేస్తున్నాం అంటున్నారు. మంచిదే ప్రియులారా, చూడండి, భక్తి ఉన్నదా? 6వ అధ్యాయంలోనికి వెళదాం. ఆమోసు 5వ వచనంలో చూస్తే 6వ అధ్యాయం 5వ వచనం, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములు కల్పించుకొందురు. ప్రియులారా, దావీదు వలనే నాట్యం చేస్తున్నాడు. దావీదంటే ఏమనుకున్నారండి? సర్వలోక సృష్టికర్త ఈ లోకానికి వచ్చి దావీదు కుమారుడిని పిలిపించుకున్నాడు. ఆయనకి ఇష్టం అది. యూదాగోత్రపు సింహము దావీదు వంశంలో నుండి వచ్చింది. ప్రియులారా, అటువంటి దావీదులాగా పాటలు పాడుతున్నాం, డ్యాన్స్ చేస్తున్నాం అనుకుంటున్నారు. వాక్యం ఉన్నదా? భక్తి ఉన్నదా? పాట పాడే పాట ఏంటో వినపడదు. ప్రియులారా, ఈ కొన్ని కూటాల్లో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు. చూడండి, ఒక చోట మేము ఒక కూటానికి వెళ్ళామండి 3 దినాలు, తూర్పుగోదావరి జిల్లా. రాత్రికాలం ఆరాధనని మొదలుపెట్టారు. ఆ సౌండ్ బాక్సుల దెబ్బ గుండె పగిలిపోతుంది. మేము వచ్చి స్టేజ్ మీదకి, అయ్యా మీ ఆరాధన అయిన తర్వాత నేను వచ్చి వాక్యం చెప్తానని చెప్పి వెళ్ళి రూమ్లో ప్రార్థన చేసుకుని వాళ్ళు ఆపిన తర్వాత వచ్చాం. ఆ సౌండ్ బాక్సుల దెబ్బకి నేను వాక్యం చెప్పలేనేమో, గుండె పగిలిపోద్దాం అనిపిస్తుంది. ప్రియులారా, మంచిదే, దేవుని ఆరాధించడం మంచిదే, నేను కాదంటలేదు. ఆలోచించండి. ఇదిగో ఇక్కడ ఆమోస్ గారు చెప్పేటువంటి 8:10లో చెప్పే విషయాన్ని ఆలోచించండి. మీ పాటలు ప్రలాపములుగా చేస్తానంటున్నారు. 6వ అధ్యాయం 5వ వచనంలోనైతే దావీదు వలె స్వరమండలములతో కలిపి పిచ్చి పాటలు పాడుతున్నారంటున్నారు. ఇప్పుడు వినపడుతున్నాయి, లేటెస్ట్ సాంగ్స్ వినపడుతున్నాయండి. అవి ఏ పాటలు అర్థం కావట్లేదు, ఏ భాష అర్థం కావట్లేదు, భక్తి ఉన్నది లేదో తెలియట్లేదు, కొత్తగా పాడుతున్నారు. మంచిదే. కనుక కొన్ని కూటాల్లో ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నది ప్రియులారా. కనుక మనము ఆలోచించినట్లయితే ఈ ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? అసలు తెలుగు పాటలైనా అనిపిస్తూ ఉందండి. 5వ అధ్యాయము 16వ వచనంలో, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో, మరి అక్కడ మనం మత్తయి 18:20 అని ప్రార్థించాం, వచ్చారాయన, జవాబిచ్చారు, దీవించారు. ఇప్పుడు ఆమోస్ 5:16లో మనం చూసినట్లయితే భయంకరమైన విషయం. 5:16 చూడండి. ఆమోస్, నేను మీ మధ్య సంచరించబోచున్నాను, రాజమార్గములన్నిటిలో. చాలు. కనుక ప్రియులారా, ఇదిగో ఇప్పుడు ఆయన సంచరించబోతూ ఉన్నారు. మనము చివరి దినాల్లో ఉన్నాము ప్రియులారా, చివరి దినాల్లో ఉన్నాము, యుగాంతమందు ఉన్నాము, అంత్య దినముల్లో ఉన్నాము, ఆయన 2వ రాకడ కాలములో ఉన్నాము. యోహాను 14:1లో ఉన్నట్టు హృదయములు కలవరపడే కాలంలో ఉన్నాము. నేను అనుకునేవాడిని, బాగానే తిరుగుతున్నాం కదా, హృదయాలు కలవరపడాల్సిన పని ఏమొచ్చిందబ్బా అనుకున్నాను నేను. ఇప్పుడు ఈనాడు కరోనా వలన హృదయాలు కలవరపడేటువంటి పరిస్థితులు వచ్చినాయి.
ఒక్కొక్క గాథ వింటుంటే, ఒక్కొక్క కుటుంబంలో పరిస్థితులు వింటుంటే ప్రియులారా కన్నీళ్ళు వస్తున్నాయి, హృదయం కదిలిపోతుంది. అయ్యా మా సంగతి ఏంటయ్యా అని అనిపిస్తుంది. ఇదిగో రెప్పపాటులో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి నూరంతల పంటలో ఉన్న పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళే కాలంలో ఉన్నాము. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమవుతాయి ప్రియులారా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏంటో అపాయకరమైన కాలము అర్థం కావట్లేదా నీకు? శాల్తీలు లేచిపోతున్నాయండి బాబు, అదే అపాయకరమైన కాలం. బతికుంటే ఊళ్ళో ఒక సామెత ఉందండి, బతికుంటే బలుసాకాయలు తిని బతకొచ్చండి. శాల్తీలు లేచిపోతున్నాయి, ఇంకంతకన్నా అపాయం ఏమైనా ఉందా? దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మత్తయి 20లో ఉన్నట్లుగా కాదు, 2-3 మధ్య వచ్చి ఆశీర్వదించిన పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన ఆమోసు 5:16లో ఉన్న మాదిరిగా నేను మీ మధ్య సంచరించబోతున్నాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆయన సంచరించబోతూ ఉన్నారట మన మధ్య. జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసుకుందాం. రాబో దినముల్లో నేను దేశంలో క్షామము పుట్టింతును, క్షామము కాక వినకపోవడం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. జనులు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు కానీ అది వారికి దొరకదు. ప్రియులారా, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12. నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండే మాట్లాడుతున్నానండి, నా సొంత మాటలు కాదు ప్రియులారా. 11వ అధ్యాయంలో దేశంలో క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం వలన కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవడం వలన. ఇదిగో 12వ వచనం, కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. ప్రియులారా, వాక్యం వినేవారు, భక్తి కలిగిన వారు, ప్రార్థన చేసేవారు, అయ్యా దేవాలయం మూతేసింది, వాక్యం ఎట్లా వాక్యం ఎట్లా వాక్యం ఎట్లా అని అల్లాడిపోతూ ఉన్నారు. ఒక ఆయన మేము బెంగళూరులో ఉంటే అక్కడ ఫోన్ చేశాడండి, అయ్యా వాక్య కరువు వచ్చేసింది, మీరు రండి అని చెప్పాడు. ఆయనకి ఈ రిబ్బన్స్ తెలుసో తెలియదు కానీ వాక్య కరువు వచ్చేసింది. వినేవారికి వాక్యం లేదు. ఏదో ఆన్లైన్ ఏలైనో చెప్తున్నారు, మరి అది ఎంతవరకు వింటున్నారో ప్రియులారా నాకైతే తెలియదు. ప్రియులారా, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా భూమిని మొత్తగా అది కరిగిపోను. ఆయన శక్తి ఏంటో ఆలోచించండి, మనకు తెలుసు. అయితే ఆమోసు గారి ద్వారా మరొకసారి దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 66:1లో భూమి నా పాదపీఠము అని చెప్పి వ్రాయించారు ప్రభు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆ పాదపీఠమును ఏం చేయబోతున్నారట? ఆమోసు 9:5 ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. ప్రియులారా, మన పితరుల దినాల్లో లాగా సమాధానంగా జీవిస్తాము ఇక అని అనుకోవద్దు ప్రియులారా. 8-10లో ఘోరమైన శ్రమ దినము, ఆయన శక్తిని మనము చూడండి. ఇంకా చూద్దాము. ఆమోసు 5:8-9 చూద్దాం. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు, ఆయన పేరు యెహోవా. సముద్ర జలమును పిలిచి, ప్రియులారా, భూగోళంలో 70% సముద్రం ఉన్నది, 30% భూమి. ఆ 70% వచ్చేసిందంటే ఏమైందో చూడండి. ఆయన సెలవును బట్టి ఎక్కడ ఉంటుంది. ప్రియులారా, నిన్నటి పేపర్లో మనం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో 2 మీటర్లు ముందుకొచ్చిందట సముద్రము. తర్వాత చూస్తే
1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయిందంట. ఎప్పుడైనా ఉన్నదా ఇది? 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయింది. భయపడిపోతున్నారు. ఏంటో బంగాళాఖాతంలోనే అయా మరి భూకంపం వచ్చేసిందట. 27/8 పేపర్ వచ్చేసినట్లయితే మనము ఈ విషయాలు కనబడుతున్నాయి. కనుక ఆయన శక్తి ఇదిగో సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపార చేయవాడు. ప్రిలారా, యోబు గ్రంథము 9:6 ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 9:6లో భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు. ఎవడైనా తెల్లోడు కానీ నల్లోడు కానీ కదిలించగలడా? ఆలోచించండి. సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే వారందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. భూమి అంటే ఏంటి? ఇదిగో అన్ని దేశాలు, సర్వ మానవులు, అమెరికా కానుంచి ప్రతి దేశం కూడా అన్ని కలిపి భూమి అంటున్నాం. ఆ భూమిని దాని స్థలము నుండి కదిలించగలిగిన వాడు. ఇంకొక మాట కూడా చూద్దాము. యోబు గ్రంథం 9:5లో యోబు 9:5 చూస్తే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపు. అప్పుడు ఇక మన అందరి పని అయిపోయింది. ఉదయింపవద్దని యోబు 9:5, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ప్రియులారా, యోబు గ్రంథంలోనే 38 అధ్యాయంలో 2 మాటలు చూద్దాం. 4వ వచనంలో ఆయన భూమికి పునాది వేశారు. ఎక్కడుండి? ఆ భూమి ఏమో శూన్యమును వేలాడుతుంది. ఆ శూన్యములో ఉండి ఉదయ నక్షత్రములు కూడిపాడినప్పుడు దేవదూతలందరూ కూడా జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాదులు వేశారు ఆయన. 11వ వచనం చూద్దామండి. 38 అధ్యాయము 10. నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని, ఇక్కడనే నీ తరంగముల పొంగు ఆనపబడునని నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా? అయా అయా, ఈ మాటలు వినండి. ఎంత విలువైన మాటలు, ఎంత భయంకరమైనటువంటి శక్తి కలిగిన దేవుడు. యోబు గ్రంథం 38:11. నీవు ఇంతవరకే కాని మరి దగ్గరకు రాకూడదని, ఇక్కడనే నీ తరంగముల పొంగు ఆనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా? ఆయన మాట మీద ఆధారపడి సర్వ సృష్టి, భూమి, ఆకాశములు, సూర్యుడు, చంద్రుడు, సముద్రం నడుస్తున్నాయి. ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన లక్షణాలు ఇచ్చిన నీవు నేను ఆయన మాట ప్రకారం నడుస్తున్నామా? ఆలోచించుకోండి. ప్రళయ దినం రాబోతుంది, ఉగ్రత దినం రాబోతుంది. దేవుడు అనేకులను తీసుకొని పోతున్నాడు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయంలో 2 నుండి 6 వరకు చదువుకుందాం. మళ్ళీ ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుమని ఆమోసు గారు ప్రార్థన చేశాడండి. ప్రియులారా, 7వ అధ్యాయం 2 నుండి 6 వరకు చూస్తే ఆమోసు ప్రార్థన చేశాడు. క్షమించుమని. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగ నిలుచును? మానివేయమని ఆయన మనవి చేసినప్పుడు పశ్చాత్తాపడి ఇదిగో ఆయన ఉగ్రతను ఆపు చేశాడట. ప్రియులారా, ఇవాళ అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాడు పోయారని కాదండి. అయా, అనేక మంది సేవకులు చనిపోయారు, భక్తులు చనిపోయారు. ఏంటయ్యా, కనికరించయ్యా అని దివారాత్రులు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. నీవు ఆ వరుసలో ఉన్నావా? నీవు ఆ ప్రార్థనా పనుల వరుసలో ఉన్నావా? ఆలోచించు. ఈనాడు అనేక మంది ఈ కరోనా వలన నశించిపోతున్నారు. అన్యులు నశించిపోతున్నారు, దేవుని సేవకులు నశించిపోతున్నారు, ప్రార్థనా పనులు నశించిపోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? రోదనముతో ప్రార్థించేవారు ఉన్నారు. ఇదిగో మనుషులు చావనైనా చేస్తారు కానీ ప్రార్థన చేయలేదు. ఎందుకని? అలవాట్లేదండి వారికి. అలవాట్లేదు, పడదు, ప్రార్థన పడదు. వండుకోవడము, తినటము, ఈ తాగడము, ఊడ్చుకోవడము, ఇవే సరిపోయినాయండి. వార్తలు వింటాము, ఇవే సరిపోయినాయి. ప్రియులారా,
అలవాటు లేదు, పడదు. కొన్ని పడని వస్తువులు తింటే వాంతులు అవుతాయి అంటాడు, ప్రార్థన పడదు. ఏదో వెళ్తాం ఆదివారము, వాళ్ళేదో చెప్పుకుంటారు, అయిపోయింది ఆమెనగా ఇంటికి రావడం, అదే కానీ ఇంటి దగ్గర ప్రార్థన అలవాటు లేదు. ఇప్పుడు అలవాటు చేసుకోవాలి, లేకపోతే నీవు నశించిపోతావు. ప్రియులారా, ఆలోచించుకోండి. దేవుని వాక్యము వినే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన గ్రంథము లోకంలో అనేక మందిని కాదని ఆయన గ్రంథం నీ చేతికి ఇచ్చాడు దేవుడు. నువ్వు గొప్ప మోగాడు అని కాదండి, ఆయన ప్రేమను బట్టి. అదిగో వరహాల మూట, అది గ్రంథం అనేది వరహాల మూట, వరాల మూట. ప్రియులారా, గొప్ప దానము, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానము నీ గ్రంథమును నీ మాకు ఇచ్చినందుకు వందనములని భక్తుడు దేవుని స్తుతించాడు. ప్రియులారా, అంతేగాక ఆయన తన దైవ సన్నిధి మనకిచ్చాడు. 2 పూట్ల 3 పూట్ల అయా ఇదిగో ఈ దినాల్లో ప్రియులారా వినండి, ఒక్కొక్క దినం ఆయన చేతుల నుండి తీసుకొని బ్రతకవలసినటువంటి దినాలు వచ్చినాయి. ఇదిగో విశ్రాంతి దినాచారం మనకిచ్చారు, లోకంలో ఎవరికి లేదు. ఆదివారం ఆరాధన ఇచ్చారు మనకు, ఎంతవరకు మనం సద్వినియోగపరుచుకుంటున్నాము. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం చూసినట్లయితే ఇక్కడ భయంకరమైన విషయాలు ఆమోసు గ్రంథంలో విన్నాం మనం. అయితే ఇక్కడ ఆయన దయ, కృప, జాలి, కనికరము కూడా ఇక్కడ మనకు కనబడుతుంది, మర్చిపోవద్దు. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం నుండి చివరి వరకు మనం చూసినట్లయితే ప్రియులారా, యాకోబు సంతతి వారిని అనగా ఇశ్రాయేలీయులను అనగా మనలను, మనము యేసుక్రీస్తుని బట్టి ఇశ్రాయేలీయుల వారం అయ్యాం. కనుక సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును ఇదే యెహోవా. ప్రియులారా, మనల్ని మర్చిపోయాడు అనుకోవాకండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను నేను. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ప్రియులారా, యాకోబు సంతతిలో మనం చేర్చబడ్డాం. ఆయన జాలి, కృప కనబడుతుంది. ఎవరిని విడిచిపెట్టకుండా, సర్వనాశనం చేయకుండా, ఎవరినో తెలుసా, ప్రతిదినం ఆయన సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు. ఆ దేవుని నుండి వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు ప్రార్థనకి. ఆ వాక్యం చెప్తున్నారు. ఎగతాళి, హేళన అయిపోయింది క్రైస్తవుల పనులే క్రైస్తవులకి హేళన అయిపోయింది. కనుకనే ఇన్ని రకాల శ్రమలు దేవుని ప్రజల మీదకి వచ్చినాయి. నా ప్రజలని చెప్పేటువంటి వారి మీదకి వచ్చినాయి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సర్వనాశనం చేయక వారిని విడిచిపెడతానన్నారు. ఇదిగో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము యోవేలు 2:12 మనం చూస్తే ఇప్పుడైనాను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. యెహోవా, ఇప్పుడైనా గొప్ప ప్రమాదం జరిగింది అయ్యా. కృష్ణా జిల్లాలో 2 సేవకులు చనిపోయారు, భార్యాభర్తలు చనిపోయారు. గొప్ప సంఘం ఉన్నది, చిన్న బిడ్డలు, వారి బిడ్డలు చిన్నవాళ్ళు. ఎవరు నడిపించేది? ఎవరు? అయా, దేవుని తలంపులను బట్టి ఎవరు కూడా సందేహపడదు. ఆయన కరెక్టు, యేసయ్య కరెక్ట్. ఏమైనా మనం నశించి మట్టిలో పోయినా సరే ఆయనే కరెక్ట్, మందైతం. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. కనుక మనము ఆయన వైపు తిరగాలని దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో తెలుసా? ఆమోసు గ్రంథంలో ఒకసారి 4వ అధ్యాయంలోనికి వెళదామండి. కొన్ని విషయాలు చూపిస్తాం మీకు. 4:6లో మీకు ఆహారం లేకుండా చేసి తిని ఆయనను నా తట్టు తిరిగిన వారు కాదు. 4వ అధ్యాయంలో 7-8 వచనాలు చూద్దాం. వానలు లేకుండా చేసి, త్రాగుటకు నీరు లేకుండా చేశాను, అయినా కూడా నా తట్టు తిరిగిన వారు కాదు. 4వ అధ్యాయం 9వ వచనంలో మీ పంటలను తెగులుతో పాడు చేశాను, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదిగో 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీ యవనులను హతము చేయించినను,
మీరు నా తట్టు తిరిగిన వారు. హతమైపోయారయ్యా. వాళ్ళ ఇంట్లో చనిపోయాడు, ఇంట్లో చనిపోయాడు. నీ సంగతి ఏంటి? నీ ఇప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? అలవాటు లేదండి, ప్రార్థన అలవాటు లేదు, తినడం అలవాటు. ఆలోచించండి. ఇదిగో 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను, మళ్ళీ చూడండి. సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్టు మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవలైనట్టు తప్పించుకొని ఉన్నారు. మంటలో ఇలారా మంట వచ్చేసింది. కరోనా మంటలో కొరవలైపోయి కొంతమంది బయటకు వచ్చారట. మనం వింటున్నాం, కొంతమంది సేవకులు అయ్యా వెంటిలేటర్స్ దాకా కూడా పోయి వచ్చామయ్యా అంటున్నారు. వింటున్నాము. నన్ను కూడా దేవుడు పాతాళంలోనికి వెళ్ళిన నన్ను బయటకు తీసుకొచ్చారు, స్పష్టంగా దర్శనంలో చూపించి. ప్రియులారా, ఇదిగో మీరు మంటలలో నుండి తీయబడిన కొరవులైనట్టు 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నామండి. మా సొంత మాటలు కాదు ప్రియులారా. ఆమోస్ గ్రంథం 4:10. తప్పించుకుంటుని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ప్రియులారా, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో విసుగక నిత్యం ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఎప్పుడు ధర్మశాస్త్రం ఉంది ఆనందించుచు దివారాత్రులు. ప్రియులారా, ఇవన్నీ తెలుసు మనకు తెలుసు. ప్రియమైన వారులారా, ఇవి నా మాటలు కాదు, దేవుడు రాయించిన బైబిల్ నుండి చదువుతున్నవి. 5 సార్లు ప్రభు పైన చెప్పారు. అందుకని యోవేలు 2:12 ఇప్పుడైనాను ప్రియులారా ఆయన మాట విని ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు నా వైపు తిరగండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. చివరిగా మనం చూస్తే ఆయన దయ, జాలి, కనికరము, కృప అన్నీ కూడా ఆమోస్ గ్రంథం చివరి అధ్యాయంలో 9వ అధ్యాయంలో 8 నుండి చూస్తున్నాము. ప్రియులారా, యాకోబు సంతతిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. నేను ఆగ్నేయగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయుల అన్ని జనులందరిలో జల్లింతును గాని ఒక్క చిన్న గింజైనను నేల రాలదు. ఎంత ఆదరణకరమైన మాట! మన ఈ దుఃఖంలో, ఈ శ్రమలో, ఈ బాధలో ఆదరణకరమైన మాటలు ప్రభు రాయించాడు. అన్ని జనులందరిలో కూడా ఆయన దగ్గర జల్లెడు ఉందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చేట ఉన్నది ఆయన అక్కడ, గట్టి గింజలు పొట్టును వేరు చేయడానికి. ఇదిగో మొత్తం మనుషులందరినీ జల్లించబోతున్నాడట. ఇశ్రాయేలీయుల్లో ఒక చిన్న గింజ అయినా కూడా మనమేనండి ఇశ్రాయేలీయులు. ఆయన నమ్ముకున్న వారమైన మనమే. మిగిలిన వారు కాదు, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వారే ఇశ్రాయేలీయులు. ప్రియులారా, ఒక్క చిల్లి గింజ అయినా పోదని. ఇదిగో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన మాట చూస్తున్నాం. ఇంతకాలం ప్రభువులో ఉన్నటువంటి మనము, యేసు ప్రభువును నమ్ముకున్న మనము నిరాశ పడొద్దు, విసుగుదల చెందొద్దు, భక్తిహీనతలోనికి వెళ్ళొద్దు, అవిశ్వాసంలోనికి వెళ్ళొద్దు, ప్రార్థన తగ్గనీయొద్దు. నీవు దినమునకు 3 సార్లు ప్రార్థన చేయి పట్టుదలగా. ప్రభు నీతో మాట్లాడతారు. ప్రియులారా, ఇక్కడ ఆమోస్ గ్రంథంలో ఒక వెరీ 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 ఇంపార్టెంట్ 3 సార్లు రాసుకున్నాను నేను. 9:10 ఉన్నది చూడండి మీ బైబిల్లో. 9:10 వచనము, ఆమోస్ 9:10. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకుని పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. ప్రియులారా, ఆ కీడు మనలను తరిమి పట్టదు. ఆమోస్ 9:10. మన యొద్దకు రాదు అని ఎవరండి? అని ఎవరు? నా జనులలో. ఎంత విచారం చూడండి. నా జనులని చెప్తున్నాడు దేవుడు. నా జనులలో అనుకున్న పాపాత్ములందరూ ఖడ్గము చేత చస్తారు. కరోనా అనే ఖడ్గం చేత చస్తారు. అయ్యా, ఆయన ఆశ ఒకటి చచ్చిపోయి ఆయన ప్రార్థన లేదండి. ఆయన ఏదో వాక్యం చెబుతాడు కానీ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. ప్రియులారా, మత్తయి 7:1 తీర్పు తీర్చకుడి,
అప్పుడు మిమ్మల్ని గురించి ఆయన ఎందుకు ఆ సేవకుని తీసుకెళ్ళాడు? నువ్వెవరవయ్యా మాట్లాడడానికి? ప్రియులారా, ఆమోసు గ్రంథంలో 9, 10 వెరీ 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 ఇంపార్టెంట్ అయినది. మరలా చదువుదాం, చూడండి. ఆ కీడు మనల్ని తరిమి పట్టదు, మన ఎందుకు రాదు అని నా జనులలో అనుకును ఖడ్గము చేత చదువు. కరోనా అనే ఖడ్గం వచ్చేసింది. కొద్ది కొద్దిగా రుచి చూపిస్తున్నాడండి దేవుడు. అసలైన శ్రమలు ముందున్నాయి. ముక్కలు నరికి పోగులేసేటువంటి శ్రమలు ఇంకా ముందు. ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారంట? నా ప్రార్థనే గొప్పదండి, నా ప్రార్థనే గొప్పదండి. ఒక ఆయన అన్ని కరోనాలో జాగ్రత్త ఏమేమి తీసుకోవాలి అన్ని మెసేజ్లు పెట్టేవాడండి. మెసేజ్లు పెట్టాడు. మొన్న చూస్తే ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళారయ్యా ప్రార్థన చేయండి అని. నిమ్మకాయ తాగాలన్నాడు, నుంచోవాలన్నాడు, కూర్చోవాలన్నాడు. అయ్యా ఏడు నీళ్ళు అన్నాడు, సన్నీళ్ళు అన్నాడు. అయ్యా ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి. ప్రియమైన వాళ్ళారా, 9, 10 చదువుకోండి. నీ బైబిల్లో నుండి చదువుకోండి. కనుక ఇక్కడ మనము మన యొక్క రాదు, మేము బాగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నావేమో. లేదు ప్రియులారా, భయంతో కూడిన ప్రార్థన చేయండి. వండుకోవడం, తినడానికి, ఇంటి పనులకే సరిపోతుంది. ప్రార్థన పడట్లేదు ప్రియులారా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒకతనికి ఒక చిన్న ఉదాహరణ చెప్దామండి. ఒక ఆయనకి పాస్ రావట్లేదంటండి. పాస్ రాకపోతుంటేనో హాస్పిటల్ తీసుకెళ్ళారు. అది చాలా ప్రమాదం కదా. సరే 2 దినాలు వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి ఒంటేలు పోయించారంటండి పాపం. సరే 70,000 బిల్లు వేశారట. ఆ బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళి అక్కడ పెద్దగా ఏసయ్యా అని కేకేస్తాను. అందరు పడి ఏం పడిపోయడం వచ్చారట. ఏందయ్యా అంటేను, అయ్యా 2 రోజులు పాస్ పోయించినందుకు 70,000 తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు పాస్ పోయించినందుకు ఏసైకి నేను ఎంత కట్టాలి అని పెద్దగా అరిశాడు. ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు నేను పాస్ పోసుకున్నందుకు ఆయనకి ఎంత కట్టాలి అని పెద్దగా అరిశాడు. ప్రియులారా, ఆడోళ్ళు మగోళ్ళు రోజు పాస్ పోసుకుంటుంటే ఏమి తెలియట్లే వాళ్ళకి. దేవుని ప్రేమ, ఆయన జాలి, కనికరం ఏం తెలియట్లేదు. ఇప్పుడు తెలుసుకోవలసినటువంటి దినాలు వచ్చినాయి. ప్రియులారా, బహు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఆమోసు 3:7 చూద్దాం ఒకసారి. ఆమోసు గ్రంథంలో ఉన్నాం మనము. 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఎంత గొప్ప మాట. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని. ప్రియులారా, వ్యక్తిగతమైన విషయాలు ఉన్నాయి, కుటుంబ విషయాలు ఉన్నాయి, దేశకాల పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు ప్రార్థనా పరులైన వారు. మాకు కొన్ని సంవత్సరాల క్రితమే తెలియపరిచారండి. ఇదిగో ఇలాగూ పాతాళంలోకి వెళ్ళిపోతాము, మళ్ళీ తిరిగి వస్తామని. ప్రియులారా, అన్యులను వారి పాపమును బట్టి శిక్షిస్తున్నాడు దేవుడు. క్రైస్తవులైన వారిని ఇంకా శిక్షిస్తూ ఉన్నారు. మరి అసలైన శిక్ష ఇంకా ముందున్నది మర్చిపోవద్దండి. ఆయన మన మధ్య సంచరించబోతూ ఉన్నాడు. ఇదివరకు లాగా కాదండి. ప్రియులారా, బహు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను పాటలు ప్రలాపములుగా చేస్తానన్న మాట నెరవేరింది. ఆమోసు గారి ద్వారా దేవుడు రాయించిన మాట ఇప్పుడు చూస్తున్నాం మనం. పెద్ద పెద్ద సమావేశాలు 40,000 మంది అండి, 30,000 మంది అండి, అన్ని తలుపులు వేసి కూర్చొని ఉన్నారు. ప్రియులారా, నేను ఎవరిని విమర్శించట్లేదు. నీ వ్యక్తిగత ప్రార్థన పెరగాలి. నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన, నీకు దేవునికి ఉన్న వ్యక్తిగత సహవాసం పెరగాలి ప్రియులారా. లేకపోతే లాభం లేదు. ఇదిగో దావీదు వలె పాటలు పాడుతున్నాము అని అనుకుంటున్నాము. అలా కాదు. నీవు నిజంగా అలా ఉన్నావో లేదో పరిశీలించుకోవలసిన సమయం వచ్చిందండి. మన పితరుల దినాల్లో లాగా కాదు ప్రియులారా. ఇదిగో దేవుని శక్తిని గమనించాలి.
దేవుని శక్తిని సృష్టి కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, ఇదిగో నీకు నోరిచ్చాడు దేవుడు. ఆయన స్తుతించడానికి నోరిచ్చాడు. 40వ అధ్యాయం కీర్తన 49లో 40వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, నేను నా పెదవులను మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త అది నీకే తెలిసి ఉన్నది. ఆయనకే చెప్తున్నాడు. ప్రియులారా, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది కాండంలో కలుగునుగా కనగానే కలిగినటువంటివి భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు. ఆయన చెప్పిన పని వాటి పని అవి చేసుకుంటున్నాయి సముద్రం. మరి నీ విషయం ఏంటి ఆలోచించండి. ఇదిగో ఆమోసు ప్రార్థన చేశాడు. ఆమోసు ప్రార్థన మనకి ఇక్కడ చూపించారు దేవుడు. నీవు నేను కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. వాక్యకరం వస్తుందని ఆమోసు గారు ప్రవచించారు. ఎప్పుడో వచ్చేసింది, మనం చూస్తున్నాం. ఇప్పుడు అయ్యా వాక్యం చెప్పేవారు లేరయ్యా, లేరయ్యా. ఆన్లైన్లో చెప్పండి అయ్యా, చెప్తున్నాను. నువ్వు పడుకుని ఉన్నావా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి వింటున్నావో, అసలు ఒళ్ళు ఊగుతుందా? ప్రియులారా, దొనకొండ నుండి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. అయ్యా మీరు మొదట వాక్యం మాట్లాడారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విన్నానని ఫోన్ చేశాడు. నేను దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నా, అబద్ధం చెప్పట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విన్నానని చెప్తున్నాడు. ప్రియులారా, వాక్యం దొరకనటువంటి దినాల్లో ఉన్నాం. కొందరిని ఆయన బిడలుగా చేశారు, ఆయన నామదారులుగా చేశారు, గ్రంథం ఇచ్చారు, మందిరం ఇచ్చారు, అన్ని ఇచ్చారు. నీవు సద్వినియోగపరుచుకుంటున్నావా? దయచేసి గమనించుకోండి. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, తన ప్రవక్తలైన సేవకులైన ప్రవక్తలైన వారికి ఆయన అన్ని విషయాలు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము చేయవలసినది ఏంటంటే, ఇదిగో ఎలాగంటే తప్పించుకునేది అనేది ఇక్కడ 4 విషయాలు నేను మీకు మనవి చేయాలనుకున్నాను. 1, దినమునకు 3 సార్లు ప్రార్థన చేసుకోండి. అయ్యా మా పాపములు క్షమించండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి. సమాధానంతో నీ దగ్గర చేర్చుకోమని 3 సార్లు దినమునకు ప్రార్థన చేయాలి. 2వది, ప్రతిదినము వాక్య ధ్యానము దివారాత్రులు. భూమ్యాకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్పదానము నీ గ్రంథం ఇచ్చారు, ప్రభు ఇచ్చాడు. ప్రియులారా, ఆ గ్రంథము విలువ చాలామందికి తెలియట్లేదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రతిదినం చదవాలి. ఆదివారం ఆరాధన ప్రభు మనకి ఇచ్చారు. వెళ్ళాలి, ఎన్ని పనులున్నా కూడా సెలవిచ్చాడు ప్రభు. ఇదిగో 4వది, లోకానికి వేరుగా ఉండాలి. లోకం అంటే ఏంటి? ఇదిగో లోకస్తులకు నీకు ఏమైనా తేడా ఉన్నదా? వారి ప్రవర్తన నీ ప్రవర్తన తేడా ఉన్నదా? వారి మాట నీ మాట తేడా ఉన్నదా? ఇదిగో ప్రియులారా, మనం వీటన్నిటిని చేసుకోలేకపోయినట్లయితే గొప్ప ప్రమాదమునకు, ఉగ్రతకు మనము బలి కావాల్సి వస్తుంది. ఇదిగో ఇందాక నేను మొట్టమొదటి చదివిన వాక్యం మరలా ఒకసారి చదువుతాను చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము చివర నేను ఈ వాక్యం ప్రారంభించేటప్పుడు చదివాను, మరి ఒకసారి చదవబోతున్నాను. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రియులారా, ఇన్ని వేల సంవత్సరాలు అయ్యా మేము దేవుని పెట్టలేం, ఏసై పెట్టలేం అనుకుని నీ ఇష్టమైనట్టు తిరిగి ఆయన కృపలో భద్రంగానే ఉన్నావు. ఇక అటువంటి దినాలు కాదు ప్రియులారా ఇవన్నీ కూడా. కనుక మనము బహుజాగ్రత్త కలిగి, ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకొని సిద్ధపడి, ఇదిగో ఈ ప్రమాదాల నుండి మనము తప్పించుకోవాలంటే ప్రతిదినము దావీదు గారు ఒక మాట రాశారు, నా దాగుచోటు నీవే. నీ డబ్బు కానీ, నీ సంపద, నీ ఇండ్లు, నీ జ్ఞానము నిన్ను రక్షించదు ప్రియులారా.
యేసు ప్రభువును నమ్ముకొని ప్రతిదినం 3 సార్లు ప్రార్థన చేయి. అట్టి కృపా ధన్యత దేవుడు వినువారందరికీ మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ పాదములకు నమస్కారములు. నీ మహాకృపను బట్టి, నీ అత్యంత కనికరాన్ని బట్టి మీరు మా మధ్యకు దిగివచ్చి ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రేమ కలిగిన, దయ కలిగిన, మర్మాలతో కూడినటువంటి మాటలు మాకు అందించి ఉన్నందుకు నీకు నమస్కారం. అన్యులందరూ అంటే విషయం వేరే, అయితే ఇదిగో నా ప్రజలకు, ఇశ్రాయేలీయులకు అంతం వచ్చి ఉన్నది అనేటువంటి మాట బహు భయాన్ని పుట్టించేదిగా ఉన్నది ప్రభువా. దయతో కనికరించండి. ఈ కరోనా నుండి నాయన నీ ప్రజలైన వారిని ప్రభువా రక్షించండి అయ్యా, రక్షించండి నాయన. అందరూ కూడా నాయన గోనె పట్ట కట్టుకోవడం అంటే లిటరల్గా గోనె పట్ట కట్టుకోవడం అని కాదు, కానీ ఇదిగో మరియమ్మ చేసినట్లుగా, లూకాసు వార్తలో ఉన్నట్లుగా తండ్రి నాయన 7వ అధ్యాయం 36-37 ఉన్నట్లుగా తండ్రి ప్రతి దినముని కన్నీటితో నీ పాదములు కడిగి, మా తల వెంట్రుకలనే తలంపులతోనైనా నీ పాదములు తొడవలసి ఉన్నది. నీ రక్తము చేత మమ్మల్ని కడగవలసి ఉన్నది ప్రభా. సమరూపము రావలసి ఉన్నది తండ్రి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడవలసి ఉన్నది నాయన. అటువంటి వారిని నేను దృష్టిస్తున్నాను అన్నావు గనక ఈ ఆమోసు గ్రంథంలో ఆయన మాకు చెప్పబడిన, తెలియజేయబడినటువంటి గొప్ప మర్మముతో కూడిన విషయాలు మేము తెలుసుకుని నీ రాకడ కొరకు నాయన ఇదిగో మట్టిలోకి మేము దిగి వెళ్ళకముందే తండ్రి నిన్ను తెలుసుకుని అయా నీతో సహవాసం చేసి నీ ప్రక్కన తండ్రి పెండ్లి కుమార్తెలుగా కూర్చునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇది వినేటువంటి ప్రతి కుమారునికి, ప్రతి కుమార్తెకు నాయన మీరు ఉండి నాయన మాట్లాడి బోధించిన ఆయన నీ రాకడ కొరకు సిద్ధపరచుమని, అంచెదినములను నాయన తప్పించుకునేటువంటి తెలివి, జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యం అందించిన నీ కుమారుని తండ్రి ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని చేయడానికి నాయన సహకరించిన బిడ్డలిద్దరిని కూడా బహుగా దీవించమని, వచ్చి వేసిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఎంతో వినయముతో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.